వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేడు భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ శ్రీకారం చుట్టబోతోంది. 5వ గ్యారంటీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సొంత జాగా ఉన్నటువంటి ప్రతి నిరుపేద కుటుంబాలకు కూడా 5 లక్షలు, జాగా లేని వారికి జాగాతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తామంటూ కూడా గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చినటువంటి హామీని నేడు నెరవేర్చబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఇక ఖమ్మం సీట్ పై కాంగ్రెస్ లో కొంత ముసలం ముదురుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బట్టి విక్రమార్క మీద సంచలన వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇక బీఆర్ఎస్ నుంచి వరుసగా బీజేపీలో చేరికలు, ఇక బీజేపీకి సంబంధించినటువంటి 2వ జాబితా అభ్యర్థుల లిస్టు కూడా దాదాపు ఖరారైపోయినట్టు తెలుస్తుంది. దాదాపు 8 మంది పేర్లను కూడా మరి ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ సర్వం సిద్ధం చేస్తూ గెలుపు గుర్రాల్ని ఎన్నిక చేసింది. నిన్న ఢిల్లీలో దాదాపు 5 మంది కొత్త వాళ్ళు బీజేపీలో చేరుతారు. సో దానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు బీజేపీ చేస్తుంది. ఒకసారి పూర్తి స్థాయి వార్తల వివరణలు చూద్దాం. మొదటగా హెడ్లైన్స్, అనంతరం వివరణలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా నేడో రేపో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఈ నెల 15వ తారీఖున నోటిఫికేషన్ రానట్టు ఇది మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో ఇప్పటికే ప్రతిపక్షాలు ఇక అధికార పార్టీ నేతలంతా పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతా ఉన్నారు. సో రైట్, ఒక్కసారి మనం ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, పిఆర్సీలో న్యాయం చేస్తాం, ఉద్యోగులు ఉపాధ్యాయుల పెండింగ్ డిఏలపైన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం. ఇక సిపిఎస్ రద్దు హామీని పరిశీలిస్తాం, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు ఉచిత విద్యుత్, శాఖల వారీగా గుర్తింపు, సంఘాలని ఎన్నుకోవాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం. సో మొత్తం మీద ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉద్యోగులు ఉపాధ్యాయుల పెండింగ్లో ఉన్నటువంటి డిఏలపైన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఇక ఉద్యోగులతో అదేవిధంగా ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసింది కార్మిక సంఘాలతో. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా వాళ్ళతో మాట్లాడారు. రేపు ఏదైతే మంత్రిమండలి సమావేశంలో వీళ్ళ గురించి చర్చించే అవకాశం అయితే మనకు తెలుస్తోంది. ఇక నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం, భద్రాచలంలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. ఉదయం యాదగిరిగుట్టకు రేవంత్ రెడ్డి, అక్కడి నుంచి భద్రాచలం పయనం. సో యాదాద్రి నరసింహస్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి భద్రాచలం వెళ్ళి అక్కడ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించినటువంటి ఆ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరో హెడ్లైన్స్, విభేదాల ఎన్నికల్లో పోటీ కోసమా అరుణ్ గోయల్ రాజీనామాపై ప్రతిపక్షాలు అనుమానము. ఇక ఎన్నికల కమిషనర్ అయినటువంటి అరుణ్ గోయల్ రాజీనామాకు సంబంధించి అనేక అనుమానాలు ప్రతిపక్షాల మదిలో మెదులుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీనామా చేశారా? అంతర్గతంగా బీజేపీలో ఉన్నటువంటి నాయకులతో ఏమైనా విభేదాలు వచ్చాయా? లేక ఏ కారణం చేత ఎన్నికల ముంగల యొక్క గోయల్ రాజీనామా ప్రతిపక్షాలకు అనుమానాన్ని కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. సో పూర్తి వార్త వివరణలో చూద్దాం. ఇక అరుణ్ గోయల్కి సంబంధించిన వార్త. 15 కల్లా ఎన్నికల కమిషనర్ల నియామకం, ఎందుకంటే ఇలా ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి కాబట్టి నియామకం ఉండబోతుంది. ఇక సొరంగాల స్థానంలో ప్రెషర్ మైన్, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల డిజైన్లో మార్పులు, వేగంగా పనులు పూర్తికి నీటిపారుదల శాఖ కసరత్తు, నిర్మాణ వ్యయం 500 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందట. సో మొత్తం మీద నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల డిజైన్లో మార్పులు చేయబోతున్నారు. ఇక వేగంగా పనులు పూర్తి చేయడానికి కసరత్తును మొదలుపెట్టిరు. 500 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందంట నిర్మాణ వ్యయం. గట్టిగా కొట్లాడితే జహీరాబాద్లో బారాసదే గెలుపు, కేసీఆర్ పార్టీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్. ఎండిపోతున్న పంటలకు నీలివండి, మంత్రి ఉత్తమ్కి హరీష్ రావు లేఖ. పాపం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అభ్యర్థుల ఎంపిక పూర్తయి కేవలం ఫైనలైజ్ చేయడానికి మాత్రమే సమయం తీసుకుంటా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నాయకులు ఇంకా అభ్యర్థుల వేటను ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు, అభ్యర్థులను ఇంకా వెతుకుతూ ఉన్నారు. అంటే పూర్తి స్థాయి సంతృప్తిగా ఉన్నట్టు తెలియట్లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎందుకంటే అభ్యర్థుల కొరత బాగా ఏర్పడింది. గట్టిగా కొట్లాడితే జహీరాబాద్లో బారాసదే గెలుపు అంటున్నారు. కొట్లాడు సార్, పాపం మొన్న అసెంబ్లీలో గట్టిగా కొట్లాడితేనే అధికారం రాకపోయింది. మరి ఈసారి జర గట్టిగా కొట్లాడి మెజారిటీ ఆఫ్ సీట్లు తెచ్చుకోరు పార్లమెంట్ ఎన్నికల్లో. ఇక ఆస్ట్రేలియాలో హైదరాబాదీ మహిళ హత్య, ప్రేమించి పెళ్లాడిన భర్త ఘాతుకం. మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో విసిరేసి
కుమారుడితో భారత్కు రాక ఎంత దారుణము. ఇక మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తాం. ఎంపీ అభ్యర్థిత్వాల ఖరారు అధిష్టానం పరిధిలోనే అంశం. ఇక డిప్యూటీ సీఎం భట్టి మహిళలకు సంబంధించినటువంటి వార్త. ఎస్, మరో హెడ్లైన్. ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్. భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె లక్ష్మణ్, ఇక పార్టీలో చేరిన నగేష్, సైదిరెడ్డి, సీతారాం నాయక్, శ్రీనివాస్ గోమాస, జలగం వెంకట్రావు. లక్ష్మణ్ గారు ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. మరి డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అర్థం ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. అంటే తెలంగాణలో ప్రభుత్వం కూలిపోబోతున్నదా, లేకపోతే తెలంగాణలో బీజేపీ మళ్ళీ ఏమైనా ప్రభుత్వాన్ని చేపట్టబోతున్నదా, అంటే ఏం చేయబోతుంది డబుల్ ఇంజన్ సర్కార్ అంటే మరి ఏం చేయబోతుంది? ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి ఈ యొక్క కామెంట్ మీద అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి విమర్శలు రాజాసింగ్ గారు కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అటు చాలామంది నాయకులు కూడా ఇక ప్రభుత్వం కూలిపోతున్నటువంటి కామెంట్ చేశారు. కడియం శ్రీహరి గారు కావచ్చు. సో చాలామంది నాయకులు కామెంట్ చేశారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అనగానే మరి అనేక విమర్శలకు ఇది తావిపోతూ ఉంది. ఇక ప్రణీత్ కుమార్పై కేసు. గుర్తు తెలియని వ్యక్తులతో కుమ్మక్కై అధికార దుర్వినియోగంకి ఆరోపణలు. ఇక ఎన్నికల ఫలితాల వెలువడంగానే సమాచార ధ్వంసంపై అనుమానాలు, ఆయన వెనుక్కున్న వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ ఫిర్యాదు. ఇక ప్రణీత్ కుమార్కి సంబంధించి కేసు. గుర్తు తెలియని వ్యక్తులతో కుమ్మక్కై అధికార దుర్వినియోగ ఆరోపణలు ఎదుర్కొన్నారు. సో గత ప్రభుత్వంలో ఈయన ప్రణీత్ కుమార్ అనేట ఆయన ఇక ఈయన చేసినటువంటి నిర్వాహకం, ఈయన చేసినటువంటి కథా కార్ఖాన అంతా కూడా ఇక నూతన ప్రభుత్వం ఏర్పడాక ఒక్కొక్కరిగా బయటపడుతున్నాయి. ఇక ఏళ్ల తరబడి సేకరించిన అత్యంతమైన కీలకమైనటువంటి సమాచారం మొత్తాన్ని ఈయన ధ్వంసం చేసినటువంటి తీరు అందరికీ తెలిసిందే. సో దీన్ని పూర్తి వివరణ ఒకసారి చదువుదాం. ఎస్, థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు కొరత తీవ్రం. ఇక దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరెంటు వినియోగం. ఉత్పత్తి పెంచాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచన. ప్రతి కేంద్రం వినియోగించే బొగ్గులో 6% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని ఆదేశాలు. బొగ్గు కొరత తీవ్రంగా ఏర్పడుతుందంట. దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కరెంటు వినియోగం వల్ల ఇక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత తీవ్రం అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఉద్యోగులకు 7వ గ్యారంటీ. అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ. సమస్యలు చెప్పుకునే ఛాన్స్. సమస్యలను పరిష్కరిస్తాం. డిఏ పీఆర్సీపై త్వరలో నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలలో కింది స్థాయి సిబ్బందిని నియమిస్తాం. ఇక సిపిఎస్ ఓపీఎస్పై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం. కోదండరాం మండలికి తెలంగాణ బాపు జయశంకర్ సార్. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. 2 గంటల పాటు సమస్యల్ని ఓపికగా విన్న ముఖ్యమంత్రి. సో ఇంతకుముందు మాట్లాడుకున్నాగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. సో వాళ్ళకు రేపు మంత్రిమండలిలో ఖచ్చితంగా చర్చిస్తాం. ఇక ప్రభుత్వ పాఠశాలలో కింది స్థాయి సిబ్బందిని నియమిస్తామంటూ వాళ్ళకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు 2 గంటల పాటు ఓపికగా వాళ్ళతో మాట్లాడినట. ఇక పేదింటి పండగ. నేడు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్. భద్రాచలంలో రాములవారి దర్శనం అనంతరం శ్రీకారం. మార్గదర్శకాలు ఖరారు. నిర్మాణాలకి 3 నమూనాలు. మహిళా పేరు మీద మంజూరు. ప్రత్యేక పోర్టల్తో పర్యవేక్షణ. లబ్ధిదారుల ఇష్ట ప్రకారమే నిర్మాణము. వంటగది టాయిలెట్ ఖచ్చితం. ఇక పూర్తయ్యాక ఇంటిపై అభయహస్తం లోగో. 3 రంగులు. ఇక బడిలో మార్పు రావాల్సిందే. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించండి. అనుభవజ్ఞైన టీచర్లతో డిజిటల్ పాఠాలు చెప్పించండి. సర్కారు బడులు కళాశాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి. అధికారులతో సమీక్షలో సీఎం అంటూ ఇంకో వార్త రాశారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఇవాళ ఆ యొక్క యాదాద్రిలో ఉన్నటువంటి నరసింహస్వామి దర్శనం చేసుకొని అనంతరం భద్రాద్రి రాములవారి దర్శనం చేసుకోనున్నారు స్పష్టంగా తెలుస్తూ ఉంది మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అక్కడి నుంచి ఇందిరమ్మ ఇల్లు పథకానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ముఖ్యంగా కొన్ని మన గైడ్లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కొన్ని మార్గదర్శకాలు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. నిర్మాణాలకు 3 నమూనాలు మంజూరు చేస్తూ ఉన్నారు. మహిళ పేరు మీద మంజూరు చేయాలి ఇల్లు. ప్రత్యేక పోర్టల్తో పర్యవేక్షణ. లబ్ధిదారులకు ఇష్ట ప్రకారమే నిర్మాణం చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా వంటగది, ఒక
టాయిలెట్ అంటే బాత్రూమ్ ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక పూర్తి అయినాక ఇంటి మీద అభయాస్తము లోగోతో పాటు 3 రంగులకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 రంగుల ఆ యొక్క కాంగ్రెస్ జెండా రూపం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బేస్మెంట్ లెవెల్లో ఇక స్లాబ్ లెవెల్లో ఇల్లు పూర్తయినాక ఇట్లా 3 విడతలల్లా 5 లక్షల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది ఆర్థిక సాయం. ఒకసారి పూర్తి వెళ్ళ కూడా దీని గురించి డిస్కస్ చేద్దాం మనం. ఇక జలగోస ఎండిన పొలంలో గొర్రెల మేత. మహబూబ్ నగర్ జిల్లా అనుమహణ మండలం నాయనోనిపల్లి గ్రామంలో సాగునీరు అందక ఎండిన వరి పొలంలో మేస్తున్న గొర్రెలు. ఎండకుండా చూసేందుకు నీటి పోత. అదే మండలంలోని యారోనిపల్లి గ్రామంలో వరి పొలాన్ని కాపాడుకునేందుకు ట్యాంకర్తో నీటిని పోస్తున్న రైతు. సో దేశవ్యాప్తంగా కూడా నీటి కొరత ప్రధానంగా 15 రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. అంతర్గతంగా భూగర్భ జలాల్లో వాటర్ అనేది లెవెల్స్ తగ్గిపోవడం కావచ్చు, మొన్నటి వర్షాకాలంలో వర్షాలు అత్యధికంగా పడకపోవడం కావచ్చు. సో అనేక కారణాల వల్ల కొంత గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ మాత్రం వరుసగా తగ్గుముఖపడతా ఉంది. కుడుతున్నటువంటి ఎండలకు గాను ఇక పంట పొలాలను ఎండిపోతున్నాయి. పక్షులకు, పశువులకు, ఇక జంతువులన్నిటికీ కూడా కనీసం నీళ్ళ దప్పిక తీర్చే పరిస్థితి కూడా లేదు. ఎక్కడికక్కడ ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.7 మీటర్ల లోతుకు నీరట. ఇక్కడ చూపించు. వన్యప్రాణులకు దాహం. కొత్తగా ఇక సాసర్ పిట్ల నిర్మాణాలు లేవు. ఉన్నవాటికి మరమ్మతులు కరువు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా బంద్. సోలార్ బోర్ల పునరుద్ధరణ గాలికి నీటి కోసం గ్రామాల వైపు వెళ్ళి మృత్యువాత పడుతున్న మూగజీవాలు. సో పాపం మూగజీవాలకు కూడా ఎటువంటి సరైనటువంటి ఏర్పాట్లు లేవు, పునరుద్ధరణ లేదు. సో సోలార్ బోర్ల పునరుద్ధరణ లేక ఇక నీటి కోసం గ్రామాల వైపు ఈ జంతువులంతా వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూస్తూ ఉన్నాం. ఇక యాసంగి సాగు నీటి కొరత, ఎండుతున్న పంటలు. ఒకటికి 3 బోర్లు తవ్విస్తున్న ఫలితం శూన్యం. రాష్ట్రంలో జలాశయాలన్నిటిలో కోటి కడుతున్న నిల్వలు. ఇప్పుడే ఇలాగైతే వచ్చే 2 నెలల్లో పరిస్థితి క్లిష్టం. పాలేరులో నీరు లేక గొంతెండుతున్న ఖమ్మం జిల్లా. నైరుతి ఈశాన్య ఋతుపవనాలతో చాలని వర్షాలు. జలాశయాల్లో నిరుటి కంటే 155 టీఎంసీలు తక్కువ. ఇక డెడ్ స్టోరేజ్కి చేరువలో నాగార్జున సాగర్ నీటి మట్టం. సాగర్ ఏఎంఆర్పి జూరాల కింద పంట విరామం. ఇక ఎస్ఆర్ఎస్పిలో 25 టీఎంసీలే ఇక ఆన్ ఆఫ్ ద పద్ధతిలో విడుదలనరా. ఆన్ ఆఫ్ పద్ధతిలో ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్కి సంబంధించినటువంటి 25 టీఎంసీల ఆన్ ఆఫ్ పద్ధతిలో విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా గత వర్షాకాలంలో సరైనటువంటి వర్షాలు పడక అంతర్గతంగా భూగర్భంలో నీళ్లు తగ్గిపోవడం, ఇక నైరుతి ఈశాన్య ఋతుపవనాలతో చాలని వర్షాలు పడకనే కొంత చెరువులన్నీ ఎండుతున్నట్టు, పంటలన్నీ ఎండుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో చూద్దాం దీని పట్ల మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంత ఏమైనా చొరవ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా. కాలువలు కావచ్చు, ఏట్లు కావచ్చు, ఇక ఇతరితర ఈ యొక్క నీటి మార్గాల ద్వారా పక్కనే ఉన్నటువంటి పంట పొలాలకు ఏమైనా మరి నీటిని విడుదల చేసి సహాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేది చూడాల్సిన అవసరం. ఒకసారి ఇంకొక హెడ్లైన్ చూద్దాం. జహీరాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ. ఇక పార్టీ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ ఇంతకుముందు మాట్లాడాం. ఇక కారులోంచి కమలానికి ఢిల్లీలో తరణిచుక్ సమక్షంలో బీజేపీలోకి సీతారాం నాయక్, నగేష్, జలగం వెంకట్రావు, శానంపుడి. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్. ఎంపీ లక్ష్మణ్ నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. లోక్సభ అభ్యర్థుల 2వ జాబితాపై కసరత్తు. రాష్ట్రం నుంచి 5గురిని ప్రకటించే అవకాశం. రేపు తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా రాక. చదువుకున్నట్టు ఎస్. ఇంకో వార్త. ఆంధ్రోళ్ళ బూట్లు నాకి పార్టీలు మారిన రేవంత్. నేను ఆయనల రాజకీయాల్లోకి రాలేదు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ కొడుకుగా వచ్చా. సిరిసిల్ల నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్ పని పడతాం. కోర్టుకు ముందే ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలి. కాంగ్రెస్లోనే మానవ బాంబులున్నాయి. రేవంత్ రెడ్డి కాదు, పొంగనాల పోతిరెడ్డి. కామారెడ్డి, గంభీరావుపేట బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి భేటీలో కేటీఆర్. ఇక కేటీఆర్ సమక్షంలోనే బయటపడ్డ విభేదాలు. సో నిజంగా కేటీఆర్ గారు రోజుకు నిజంగా ఆయన మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు నిజంగా ఒక్కొక్కసారి బాధపడుతున్నారు. ఏంది
మా రామన్న గిట్లా మాట్లాడుతున్నాడు, ఏది మా కేటీఆర్ గారు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి నిజంగా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆంధ్రోళ్ళ బూట్లు నాకి పార్టీలు మారిన రేవంత్ అంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇలా రామారావు గారు, కేటీ రామారావు గారు. అంటే నిజంగా తెలంగాణ ప్రజానికం కూడా అప్పటి కేటీఆర్కు ఇప్పటి కేటీఆర్కు, అంటే అధికారంలో ఉన్నప్పటి కేటీఆర్కు అధికారం కోల్పోయినాక ఉన్నటువంటి కేటీఆర్కు ఎంత డిఫరెన్స్ వచ్చిందని చెప్పేసి ఇక తెలంగాణ ప్రజలే ఒక్కొక్కసారి ఆలోచనలో పడ్డారు. ఏమంటుడు, నేను ఆయనలా రాజకీయాల్లోకి రాలేదు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ కొడుకుగా వచ్చా, సిరిసిల్ల నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా అంటూ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే కేసీఆర్ గారు కొడుకుగా మీరు వచ్చినందుకే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని హక్కును చేర్చుకొని 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి అధికారంలో ఉంచారు. నిజంగా మీరు కూడా రేవంత్ రెడ్డి లెక్క ఒక సామాన్య కుటుంబం నుంచి, ఓ వెనుకబడినటువంటి పాలమూరు జిల్లా నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఓ జెడ్పీటీసీ నుంచి ఓ ఎమ్మెల్యేగా, ఓ ఎంపీగా, ఇవాళ రాష్ట్రానికి ఓ ముఖ్యమంత్రిగా ఈ స్థాయికి మీరు కష్టపడుకుంటూ వచ్చినట్టే నిజంగా ఏంటి అసలు అధికారం అంటే ఏంది, ప్రజలంటే ఏంది, సో సామాన్య కుటుంబం అంటే ఏంది అనేది అర్థమయ్యేది. కానీ ఇలా కేవలం కేసీఆర్ వారసుడిగా మీరు రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వచ్చారు కాబట్టి ఇవాళ మీకు నిజంగా పేదోడి బాధ తెలీదు. సో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ కంపేర్ చేస్తే తెలంగాణ ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది ఎవరు ఎట్లా రాజకీయాల్లోకి వచ్చారు, ఎవరు ఎంత కష్టపడ్డారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో పూర్తి వివరంలో మనం మాట్లాడుకుందాం. ఇంకొక వార్త, సిఈసితో విభేదాలతోనే ఇక ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాపై చర్చ, బెంగాల్లో పోలింగ్పై సిఈసితో అభిప్రాయ భేదాలు. ఆ రాష్ట్ర పర్యటన మధ్యలోనే ముగించి ఢిల్లీకి గోయల్, అనంతరం 3 రోజులకే పదవికి రాజీనామా. నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరిన కేంద్రం, ససేమరా అన్న కమిషనర్. ప్రభుత్వ వర్గాల వెల్లడి. ఒత్తిడికి తలవంచని గోయల్కు సెల్యూట్ మమత. ఇక బెంగాల్ హైకోర్టు మాజీ జడ్జిల గోయల్ కూడా లోక్సభకు పోటీ చేస్తారా? జైరాం రమేష్. ఈ నెల 15 లోపు 2 కొత్త కమిషనర్ల నియామకం. ప్రధాని సారథ్యంలో భేటీ కానున్న ఎంపిక కమిటీ అట. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇది మొత్తం మీద అరుణ్ గోయల్కి సంబంధించిన రాజీనామా మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎస్, ఖమ్మం టికెట్ రాకుండా అడ్డుకుంటున్న బట్టి, పనిచేసినోడికే సీఎం పదవి రావాలనేందుకు నాపై కక్ష. విహెచ్. ఇక విహెచ్కు టికెట్ ఇస్తే గెలిపిస్తాం, అడ్డుపడుతున్నారనం అపోహ బట్టి. ఎవరి మాటలు నమ్మాలి? హనుమంతరావు గారు ఏమంటున్నారు, పనిచేసినోడికి సీఎం పదవి ఇస్తే, పనిచేసినోడికే సీఎం పదవి ఇవ్వాలి, రావాలనేందుకు నాపై కక్ష కట్టినంటూ ఇక విహెచ్ అంటున్నాడు. అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పటి నుంచి కూడా వి హనుమంతరావు కొంత రేవంత్ రెడ్డి గారికి బాగా మద్దతుగా పనిచేశారు కాబట్టి సో ఆయనకు సీఎం పదవి ఇవ్వాలి, సీఎం కుర్చీ ఇవ్వాలన్నటువంటి రీతిలో నేను అప్పుడు మద్దతు తెలిపినందుకు నా మీద కక్ష పెట్టుకురు బట్టి విక్రమార్క అంటూ విహెచ్ వాపోతురు. మరోవైపు విహెచ్కు టికెట్ ఇస్తే గెలిపిస్తాం, అడ్డుపడుతున్నారు అనడం అపోహ అంటూ బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. అంటే మరి వీరిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా మొదలైందా, లేకపోతే అంతర్గతంగా వేరే వ్యవహారాలు ఏమైనా ఉన్నాయో తెలియదు. కానీ ఒకరి మీద ఒకరైతే బట్టి విక్రమార్క ఇక విహెచ్ హనుమంతరావు ఒకరి మీద ఒకరైతే కామెంట్ చేసుకుంటా ఉన్నారు. సో చూద్దాం మరి ఈ ఖమ్మం సీటు మరి ఎట్లా ఉండబోతుంది అనేది. ఒకసారి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. త్వరలో పెండింగ్ డిఏలు, పిఆర్సీ, సిపిఎస్ 317 జీవో సమస్యలు పరిష్కరిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ. ఇంతకుముందు మనం ఈనాడు ఆంధ్రజ్యోతిలో చదువుకున్నటువంటి వార్త. ఇక మరో కొత్త వార్త కనిపిస్తుంది ఇక్కడ. 3 పిల్లర్లు కాదు 3 వ్యవస్థలు కుంగినాయి. ఆర్థిక వ్యవస్థ, సాగునీటి వ్యవస్థ, ఇంజనీరింగ్ వ్యవస్థలు ధ్వంసమైనవి. కోదండరాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణులతో అధ్యయనం చేయించాలని డిమాండ్. అప్పటి సీఎం, ఇరిగేషన్ మంత్రి అధికారులని అరెస్టు చేయాలి. అక్నూరు మురళి. కాళేశ్వరం శనేశ్వరమా, వరమా, కూనమనేని. ఇక మేడిగడ్డకు పౌర సమాజాన్ని తీసుకుపోవాలి. పాశం. కాళేశ్వరంను అట్లనే వదిలేయాలి. కన్నెగంటి రవి. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ అబద్ధాలు, కాగ్ వాస్తవాలపై టీజేఎస్ బహిరంగ చర్చ. సో ఒక్కసారి చూడొచ్చు, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం గారు పెట్టినటువంటి బహిరంగ చర్చలో ఇక మేధావులంతా కూడా అనేక మంది, ఇటు అక్నూరు మురళి కావచ్చు, కునమనేని కావచ్చు, పాశం యాదగిరి కావచ్చు, కనగంటి రవి కావచ్చు, సో వీళ్ళంతా కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క
ఆలోచన కాళేశ్వరం పైన వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క కామెంట్స్ చూస్తూ ఉంటే నిజంగా గత పాలకులు చేసినటువంటి అవినీతి అక్రమాలు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. కాళేశ్వరం అనేది శనేశ్వరమా వరమా? మరి కాళేశ్వరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ నిపుణులతో అధ్యయనం చేయించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. అప్పటి సీఎం ఇరిగేషన్ మంత్రి అధికారులంతా కూడా అరెస్టు చేయాలంటూ అక్కునూరు మురళి గారు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవమే. తెలంగాణ ప్రజల సొమ్మును దోచి దగాకు పాల్పడినటువంటి అప్పటి ముఖ్యమంత్రి మీద, ఇరిగేషన్ మినిస్టర్ మీద ఖచ్చితంగా, అధికారుల మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపి అరెస్టు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, ఈ దేశ ప్రభుత్వం మీద ఉంది. సో ఒక్కసారి మరో హెడ్లైన్ చూద్దాం మనం. కవిత సీఎం కుర్చీపై ఆశపడింది, కేసీఆర్ దిగిపోతే తానే కూర్చుందామనుకుంది. మంత్రి సీతక్క మహిళలకు ప్రాధాన్యం ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని కామెంటు. యువతను బీఆర్ఎస్ పట్టించుకోలేదు. పొంగులేటి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నాం. కొండా సురేఖ వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు. నిజంగానే ఉండవచ్చు. అక్క కవితక్క కూర్చుంటే కుర్చీలో కూర్చుందాం అనుకోవచ్చు. అటు కేటీఆర్ గారు కుర్చీలో కూర్చుందాం అనుకొని, ఇటు కవిత గారు కుర్చీలో కూర్చుందాం అనుకొని, ఇద్దరి మధ్య ఇక రేవంత్ రెడ్డి పోయి కూర్చున్నాడు కుర్చీలో. ఇలా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ప్రారంభం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మహిళలకు 2500 రుణమాఫీ అమలుపైన సర్కార్ కసరత్తు. ఈ 2 గ్యారెంటీల అమలే మెయిన్ టాస్క్. నేడు భద్రాచలంలో బహిరంగ సభ. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై నాన్ బెయిలబుల్ కేసు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటీవలే సస్పెన్షన్. ఇక ఎస్ఐబి అదనపు ఎస్పీ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట ఛానల్లో కేసు. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులపైన ఇక ఎఫ్ఐఆర్ నమోదు. ఈయన చేసిన నిర్వాహకము గతంలో ఆల్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా మా ఫోన్ ట్యాప్ అయింది అంటూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో ఈ ఫోన్ల ట్యాపింగు తోపు తురుముకాని గీననే ప్రణీత్ రావు. ఇక ముఖ్యమైన సమాచారం అంతా కూడా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు అవ్వగానే ఆఫీసులోకి పోయి అన్నీ ఒకతానేసి అంటివేటి వచ్చిండట. ఆ డిస్కులు ఈ డిస్కులు ఆ డిస్కులు ఉంటాయి కదా, ఈ ముఖ్య సమాచారం ఉన్న డిస్కులు అన్ని తీసుకుపోయి ఇక కాల్చి పూర్తి చేసే ప్రయత్నం చేసినట. మంచి మహామేధావి, మహానమ్మకస్తుడు గత పాలకులకు. ఉక్కబోతుతో ఉక్కిరి బిక్కిరి. రికార్డ్ అవుతున్న టెంపరేచర్ కన్నా ఎక్కువ వేడి, గాలిలో తేమ, పొల్యూషన్తో రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఇక ఫిల్ లైక్ టెంపరేచర్లు, కార్బన్ డైఆక్సైడ్ను ట్రాప్ చేస్తున్న తేమ, పలు జిల్లాల్లో 95 నుంచి 100% వరకు హ్యూమిడిటీ. మొత్తం మీద ఎండ మాత్రం మామూలుగా కొట్టట్లేదండి. సో బయటికి వెళ్ళే వాళ్ళు కొంత జాగ్రత్తలు వహించాలి. కనీసం ఒక క్యాప్ కానీ, లేకపోతే అప్పుడప్పుడు మంచినీరు తాగడం కానీ, సో ఇతర కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే వడదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకో వార్త చూస్తే కోడు వచ్చేలోపే పంట బోనస్పై జీవో ఇవ్వు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. ఎండిపోయిన పంటలకు ఎకరంకు 10,000 ఇవ్వాలి. మొన్నటి కామారెడ్డి ఫలితం చేదు అనుభవాన్ని మిగిల్చింది. పార్లమెంట్ ఎన్నికల నుంచి జైత్రయాత్ర మొదలు పెడతాం. ఏమంటున్నాడు కేటీఆర్ గారు? గమ్మత్ చెప్తున్న ముచ్చట. కోడొచ్చే లోపల పంట బోనస్ ఇవ్వు, జీవో ఇవ్వు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. ఎండిపోయిన పంటలకు ఎకరాలకు 10,000 రూపాయలు, ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వాలంట. మీకు గుర్తున్నదో లేదో, మొన్న వర్షాకాలం గతంలో అధికారంలో బీఆర్ఎస్ ఉన్నది. ఎన్నికల ముంగల అటు నిజామాబాదు, కామారెడ్డి, అటు సిద్దిపేట సైడ్ పోతే వరగన్లు పడి వర్షాలకు మొత్తం కోతకొచ్చినటువంటి వరి చేనంతా కూడా నేలరాలినటువంటి పరిస్థితి. అప్పుడు ఎకరాకు 5 నుంచి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అన్నారు. ఇప్పుడు పోయి అడుగురి, ఇంతవరకు ఒకరికి ₹1 వచ్చిందేమో. ఇవాళ ఎండిపోతున్నటువంటి పంటలకు 10,000 రూపాయలు ఇవ్వాలట. వీళ్ళు గతంలో చేసినటువంటి అన్యాయం రైతులు ఇంకా మర్చిపోయారా? ఇలా ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. రైతుల పక్షాన మేము నిలబడ్డము, రైతుల పంటలు ఎండిపోతున్నాయి, రైతులకు మీరు 10,000 ఇవ్వాలి, రైతులకు మేము మద్దతుకున్నాము, రైతుల తరఫున మేము ప్రశ్నిస్తాము. మరి గతంలో ఎందుకు మరి ఒడ్డు రాలిపోయినప్పుడు గిట్లే ప్రశ్నించలేదు? అప్పుడు ఎందుకో గిట్లే ముంగలకు వచ్చి ఆర్థిక సాయం చేస్తానని అనకపోతుంది? మరి నిజంగా ఆర్థిక సాయం చేస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో అధికారులను అందరినీ అరుచుకొని మరి ప్రతి ఒక్క రైతుకు మరి దెబ్బతిన్నటువంటి ఆ పంటకు నిజంగా నష్టపరిహారం అందిందని చెప్పి ఎంక్వైరీ చేయకపోతుంది? అప్పుడు కేవలం మాటలకు మాత్రమే హామీలు పరిమితం, అమలు చేసిన పాపాన బోలే. ఎలా
అధికార పార్టీని అడిగే హక్కు ప్రతిపక్ష నాయకులైనటువంటి కేటీఆర్ గారికి లేదు. ఇక బుజ్జగింపు రాజకీయాలకు అభివృద్ధితో చెక్కు. యూపీలో డెవలప్మెంట్ ఊపందుకోనుంది. కుటుంబ పార్టీలు ఫ్రస్ట్రేషన్తోనే నన్ను తిడుతున్నాయి ప్రధాని మోదీ. యూపీ ఇతర రాష్ట్రాల్లో 42,000 కోట్ల పన్నులు ప్రారంభం. ఒకసారి తొలి వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి 21 వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు. తొలి రోజు పూజల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పణ. ఇక యాదాద్రి క్షేత్రంలో ఏచా పాల్గొన్న మాసంలో బ్రహ్మోత్సవాలు 11 నుండి 21 వరకు వైభవంగా యాదాద్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయట. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి రోజు హాజరు కాబోతా ఉన్నారు, దర్శనం చేసుకోబోతున్నారు. ఇక మరో వార్త, ఇవాల్టి నుంచి ఇందిరమ్మ ఇండ్లు, స్థలం ఉన్న వారికి 5 లక్షలు, లేని వారికి స్థలంతో పాటు 5 లక్షలు. భద్రాద్రిలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న సీఎం. యాదాద్రి నుంచి భద్రాద్రి చేరుకొని రాముల వారి దర్శనం. ఇక భద్రాచలం మార్కెట్ యార్డ్లో గ్రౌండ్లో పెట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం. ఇక మల్లారెడ్డిని అరెస్టు చేయాలి, బాధితుల డిమాండు. పేదలను బెదిరించి భూములు గుంజుకున్నాడు. గిరిజన భూములని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టాడు. వారసత్వ హక్కుదారులను పక్కన పెట్టి బినామీలతో బేరసారాలు. ఇక ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అక్రమాలపై త్వరలో ప్రభుత్వం చర్యలు. రిటైర్డ్ ఐఏఎస్ మురళి. మల్లారెడ్డి పాపం ఆయన చేసినటువంటి కబ్జాలు, అవినీతి ఆరోపణలు ఒకటొకటిగా బయటపడతా ఉన్నాయి. బాధితులంతా నిత్యం బయటికి వచ్చి మమ్మల్ని ఆగం చేసిండు మల్లారెడ్డి, ఇక ఏలు పెట్టే సంధిస్తే కాలు పెట్టే సంధి చేసిండు, అంత ఆగం చేసిండు మల్లారెడ్డి. ఎక్కడికక్కడ చెరువులు కబ్జా చేసిండు. ఇక ఖాళీ స్థలం కనబడితే చాలు అక్కడ కబ్జా చేసి ఓ అపార్ట్మెంటో ఓ కాలేజో ఇక ఏదోటి కట్టి మాత్రం ఖాళీ ఉన్న స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసి మమ్మల్ని ఆగం చేసి అరిగోస పెట్టినట్టు ఒక్కొక్క బాధితుడు బయటకు వచ్చి మీడియా ముంగల వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. సో బాధలు చెప్పుకుంటున్నటువంటి ఆ యొక్క బాధితులను బెదిరిస్తూ ఆ బాధల్ని కవర్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధులను, మీడియా ఛానళ్లను కూడా మల్లారెడ్డి అల్లుడు ఇక దురుసు ప్రవర్తన. ఆ మీడియా ఛానల్స్ పోతే వాళ్ళకు ఇక ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం, వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోవడం, మేము మీ ఛానల్తో మాట్లాడమని అని దురుసుగా మాట్లాడడం. సో ఇతరితర కార్యక్రమాలని కూడా మల్లారెడ్డి చేస్తూ ఉన్నాడు. అంటే కబ్జాలు, అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి మల్లారెడ్డి భాగవతం బట్టబయలు చేస్తే దానికి మల్లారెడ్డి ఇటువంటి రియాక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. సో ఈ ఛానల్తో నేను మాట్లాడను, ఈ ఛానల్ కవరేజ్ చేయొద్దు, ఇక్కడికి రావద్దు, ఇవా బెదిరింపులు. అంటే ఏం చేసినా కూడా మీడియా ఇక అదేవిధంగా జర్నలిస్టులు అంతా కూడా చూసుకుంటూ ఉండాలి. మల్లారెడ్డి కబ్జా చేసినా, అవినీతికి పాల్పడ్డా, ఏం చేసినా కూడా చూసుకుంటూ ఉండాలి. సో మల్లారెడ్డి గురించి చాలా ఉంది, మనం మాట్లాడదాం. గత వారం 15 రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం మల్లారెడ్డి మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఆయన అవినీతి అక్రమాలు ఒక్కటొక్కటిగా బట్టబయలు చేస్తూ ఉంది. ఇక మరో వార్త, ఇక్కడ బీఆర్ఎస్కు బిగ్ షాక్. ఒకే రోజు 2 మాజీ ఎంపీలు, 2 మాజీ ఎమ్మెల్యేలు జంపు. బీజేపీలో చేరిన మాజీ ఎంపీలు సీతారాం నాయక్, ఇక గెడం నగేష్. వారి బాటలోనే మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, సైదిరెడ్డి. కాంగ్రెస్ వైపు చూస్తున్న మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు కోలుకోలేని దెబ్బ. పాపం ఈయనతోటి సీతారాం నాయక్ తోటి మొన్ననే మాట్లాడాడు కేసీఆర్. బుజ్జగించే ప్రయత్నం చేసిండే, ఏడుకు పోకు, పార్లమెంట్ ఎన్నికల వేళ నీకు మంచి సీట్ ఇద్దాం, మనం మంచి భవిష్యత్తు అని బుజ్జగించే ప్రయత్నం చేసినా కూడా ఆయన బీజేపీలోకి పోయాడు. అంటే సారు కారు సర్కారు ఓడిపోయినాక సారు మాట ఎవరు వింటలేరు, ఇక కారు మాట కూడా ఎవరు వింటట్లేరు. సారు కారు 2 పని అయిపోయింది. ఇక బట్టి విక్రమార్క నాకు ద్రోహం చేస్తున్నారు, ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా వి హనుమంత్ది. ఇక ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ హత్య, ఇది ఇంకా మరి దారుణం. ఒక్కసారి నమస్తే తెలంగాణలో టకటక హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వెళ్ళకపోదాం. బావి కోసం భగీరథ యత్నం. ఎండిపోతున్నటువంటి పంటలు, 3 నెలల్లో మునుపటి కష్టాలట. అక్రమాల పుట్ట ట్రిప్. ఇక నియామకాల్లో అవకతవకలు తవ్విన కొద్దీ వెలుగులోకి. పీడీ పోస్టులతో పాటు లైబ్రేరియన్ పోస్టులలోనూ అనర్హులకు చోటు. జూనియర్ లెక్చరర్ అంటే బొటానీలోనూ నోటిఫికేషన్కు విరుద్ధంగా. ఒక్కో కేటగిరీపై ఆరోపణలు వెల్లువ. ఆందోళనలో అభ్యర్థులు.
అన్యాయంపై వరుసగా కోర్టు మెట్లెక్కుతున్న నిరుద్యోగులు, ఎన్నికల్లో లబ్ధి కోసం హడావుడిగా నియామక పత్రాల పంపిణీ, అక్రమాలు బయటపడుతున్న నోరు విప్పని కాంగ్రెస్ సర్కార్. ఇక ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసేందుకు ర్యాలీగా వెళ్తున్న నిరుద్యోగుల నిరసన జ్వాల. జియో 46ను వెంటనే రద్దు చేయాలని ఆందోళన బాట. గ్రూప్ పోస్టు పెంచాలంటూ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు యత్నం. అడ్డుకున్న పోలీసులు, అశోక్ సహా పలువురు అరెస్టు, ఇక విడుదల. సో నిజంగా ఇదైతే అన్యాయం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత పాలకుల తీరును అనుసరిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. గతంలో ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓటమికి కారణం, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణమైనటువంటి ఎంతోమంది నిరుద్యోగులు ఇవాళ మీ ప్రభుత్వంలో కూడా రోడెక్కినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా దారుణమైనటువంటి పరిస్థితి. ఇక జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలంటారు. గతంలో మీరు హామీ ఇచ్చిర్రు, మేము అధికారంలోకి వస్తే మమ్మల్ని గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఇక నియామకాలు పెంచుతాం. ఇన్ని హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక నిరుద్యోగుల పద్ధతి చిన్న చూపు చూస్తూ ఉంది. నిరుద్యోగులను మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉంది. నిరుద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. నిజంగా అప్పుడు ఇచ్చినటువంటి హామీలు, అప్పుడు ఇచ్చినటువంటి ఏవైతే చెప్పినటువంటి మాటలు మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నెరవేర్చలేకపోతున్నది? ఎందుకు ఈ జీవో నెంబర్ 46ను రద్దు చేయలేకపోతున్నది? ఎందుకు ఆ జీవో నెంబర్ 46 బాధితులకు అండగా ఉండలేకపోతున్నది? అప్పుడు వీళ్ళ వెంట ఉండి కొట్లాడి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురానికే ప్రధాన పాత్ర వహించినటువంటి నాయకులు మరి లీడర్లను ఎట్టుపోయారు. బల్మూర్ వెంకట్ ఎట్టుపోయిండు. డాక్టర్ రియాజ్ గారు మరి నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి మరి బస్సు యాత్రను చేపట్టి ఇవాళ అధికారంలోకి వచ్చారు కదా. మరి డాక్టర్ రియాజ్ గారు మరి ఎందుకు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడలేకపోతున్నారు? ఎంతోమంది అప్పుడు నిరుద్యోగుల వల్ల ఇలా అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు ఉన్నారు. సో వాళ్ళంతా ఎందుకు ఈ నిరుద్యోగులకు ఇవాళ అండగా నిలబడలేకపోతున్నారు? ఇక గ్రూప్ పోస్టులు పెంచాలంటూ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడానికి పోతే ఇక పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అశోక్ అకాడమీ అనేటువంటి చైర్మన్ అశోక్ సార్తో సహా ఇతరుల్ని అరెస్ట్ చేసి విడుదల చేసిరట. గత ప్రభుత్వం ప్రశ్నిస్తే నిరుద్యోగుల్ని అరెస్ట్ చేసింది, ఈ ప్రభుత్వం కూడా ప్రశ్నిస్తే అరెస్టు చేస్తుంది. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తున్నదా? ఆ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి విలువ, ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి విలువ ఏమైనా మీకు డిఫరెన్స్ కనిపిస్తుందా? సో మాట్లాడదాం దీని మీద పూర్తి వివరలా. మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి పూర్తి వివరలు ఒకసారి మాట్లాడదాం. ఎస్, ఇక బోనస్ ఇచ్చే దమ్ముందా? పిఆర్సీ పెండింగ్పై డిఏపై ఇప్పుడే చెప్పలేం. సరే, అన్ని దినపత్రికల్లో కూడా యాస్టీస్ అవే వార్తలు ఉన్నాయి కాబట్టి ఫటాఫట్ మనం చదివేద్దాం. కాంగ్రెస్కు షాక్, విపక్ష కూటమిలో ముసలం. ఇక బెంగాల్ బరిలో ఒంటరిగా దీది, బీఆర్ఎస్తో కలిసి ఎన్నికల్లో పోటీ. ఇక మళ్ళీ యురేనియం లొల్లి. సో ఇవి ఇవాళటి హెడ్లైన్స్.